కాళ్ళపారని ఆరనలేదు, విగత జీవిగా పడి ఉంది అఖిల. ఆ కుటుంబ సభ్యులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ అఖిల మృతితో కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. చూడొచ్చు కుటుంబ సభ్యులు వాళ్ళు ఎంత రోదనగా విలిపిస్తున్నారు, వారి కడుపు కోత విధించారు అని చెప్పి ఆమె కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన శ్రీకాంత్కు మార్చి 5వ తేదీన అఖిలనిచ్చి పెళ్లి చేసిన పరిస్థితి ఉంది. ఆ తల్లిదండ్రులు చూడొచ్చు, వారి బాధ, తన కూతురు లేదనే బాధ తట్టుకోలేని పరిస్థితి, ఎంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వారు ఎంత అన్యోన్యంగా పెంచుకున్నారు, కానీ కాళ్ళపారే అని ఆరనలేదు. అన్యోన్యానికి వారి కడచూపు కూడా చూసుకోలేదు. ఒక్కరోజు ముందు మా ఇంటికి వచ్చి వెళ్ళింది. వచ్చి వెళ్ళిన తర్వాత ఆమె లేని బాధ మేము తట్టుకోలేని పరిస్థితి అని చెప్తున్నారు. చూడొచ్చు, మేము ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, మా కూతురు లేకపోవడం ఎంతో బాధాకరమని చెప్తున్నాం. తల్లి అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. అమ్మ, ఏం జరిగిందమ్మా? మొన్న పండుగకు శ్రీరామనవమి కంటే ముందు వచ్చింది. వస్తే పుస్తకాలు ఇప్పించి ముంగురాలు చేపిస్తే ఆ కొంపల మన్ను వాడని ఆ కొంపకు సున్నం వేయకుండా లగ్గం చేసిండ్రు. ఒక పందిరంబలు కూడా చేయలేరు, ఒక తిల్లురుమల్లు కూడా చేయలేరు. ఆ కొంపకు కంకణాలు ఇవ్వడం దేశం ఊర్లన్నీ దింపిరు. నా బిడ్డను అన్ని తిరిగి వచ్చింది, అన్నీ చేసింది. నా మమ్మీ నాకు బుగులవుతుంది. ఒకటి ఫస్ట్ రోజు లగ్గం రోజే ఒకటి చేస్తామని అంటే ఏడిసింది నా బిడ్డ. ఏడిస్తే ఇప్పుడు ఎందుకు చేస్తారని మేము అంటే అప్పదుకున్నారు. 2-3 రోజులకు నా మరదల్ని అడిగి తోలేసిన. నాకు బుగులవుతుంది మమ్మీ అంటే నా మరదలు తోలేసిన. 4 రోజులు ఉండి తోలుకొని వచ్చింది. వచ్చిన తర్వాత పుస్తకాలు అవన్నీ నల్లిపించినాకట మర్రాలు ఫోన్ చేసిండ్రు, ఇటే ఉంటావా, ఫోన్ చేసి ఇటే ఉంటావా, నీ బిడ్డను అట్లనే ఉంచుకుంటావా, ఎన్ని రోజులు ఉంచుకుంటావు ఇట్లా లగ్గమైనాకట అని అన్నది. మమ్మీ నాకు భయం అవుతుంది, నాకు అడిగి పోతందుకు అని అన్నది. మమ్మీ ఎవ్వ అంటే నేను అన్న, మమ్మీ పోవాలనే మమ్మీ అంటే, మమ్మీ రాత్రి దగ్గరికి వచ్చిండు, ఎట్లంటే అట్లా చేసిండు నాకు అని చెప్పింది. ఎవరు ఇంగ్లీష్లో చేసినట్టు వీడియోలు చూసుకుంటూ చేస్తారట. ఆ మాట నాకు ఒక్కటి చెప్పలేదు, మరదలకి చెప్పింది ఆ మాట. వీడియోలో చూసుకుంటా ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఎట్లన్నా చెప్పిండ్రట. మీ బిడ్డని వాళ్ళు ఏమైనా చేశారంట? నా మీది కుమ్మరి గొయ్యలకు నా ఎవలు ఎట్లా ఊరు పెట్టుకుంటుంది. నా ఎవకు ధైర్యం కాలేదు. నాకు చీరలు అన్నీ చదరకపోయింది. నిర్మల్కు సామాన్ అంతా చదివించొచ్చినాము. మమ్మీ నాకు తొక్కు పెట్టంటే తొక్కు పెట్టించిన, టమాటా తొక్కు పెట్టినా. మమ్మీ ఇవన్నీ తీసుకొని రా అన్నది. ఇంకా కొన్ని చీరలు 2 చీరలు మరి పప్పు డబ్బాలన్నీ ఆర్డర్ పెట్టుకున్నది. మమ్మీ ఇవన్నీ తీసుకొని డాడీకి రమ్మని అని అన్నది. అయినా సరే తీసుకొని వస్తాడు డాడీ. మమ్మీని ఉంటే ఆడది వెళ్తా నిర్మల్కు పోయితే అని అన్న. నాకు అందరికీ వాళ్ళ మీదే అనుమానం. ఎట్లా అంటే నిన్ననే పోయింది, శుక్రవారమే పొద్దుగలనే పోయింది. అందరు వాళ్ళు ఇంత ఇంటి అందరు అలా యారలు, అలా అత్త, అలా ఆడబిడ్డ, ఆమె మొగడు. నా పిల్లకు చెప్పండి, మీ కజిన్ సిస్టర్ అసలు ఏమైంది? అలా యారలు ఫోన్ చేసి బెదిరించిందంట. అది తనకంత ధైర్యం లేదు. అది మంచిగా సంసారం చేస్తాను అన్ని కొనుక్కున్నది, అన్ని పట్టు చీరలతో సహా కొంటపోయింది. ఆడు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అన్నాడంట. వాడు తెల్లని దాకా తిప్పలు పెట్టిండంట. తెల్లని దాకా దాన్ని ఆగమాగం చేసిండంట. దాన్ని మస్తు తిప్పలు పెట్టిండు. ఆడు ఫోన్లో చూపించుకుంటూ అట్లా ఎందుకు చెయ్యవని చెప్పేసి మస్తు కొట్టిండంట. దాన్ని ఆగమాగం చేసిండు అన్నాడు. వాళ్ళ ఇంటి అందరూ వాళ్ళ యారలు ఆమెదేంది, వాళ్ళ అత్త అప్పటికప్పుడు పిండి పట్టించుకొని పోవడం ఏంది, అది ఈడ అన్ని తిరిగిపోయింది. ఆడ చేపించుకురా ఈడ చేపించుకురా అన్ని అబద్ధం. వాళ్ళు అన్ని పేనుకొని చేసిండ్రు, వాళ్ళు కావాలనే చేసిండ్రు. దానికి వాళ్ళు వాళ్ళే పోలు ఊరి పెట్టుకుంటారు. పోలీసు వాళ్ళు మమ్మల్ని చూసినాకనే ఈడ అలా కదా మేమందరం పోయి లోపలికి పోయి చూస్తుంటే ఎట్లా ఏం కథ అనేది. మేము బయటనే ఉన్నాం. 2 పెద్ద మనుషులు దొరకపోయినరు, 2 పెద్ద మనుషులు దొరికిపోయి చూపించిండ్రు. మేము అందరం చూస్తుంటే మేము ఎట్లా పెట్టుకున్నది ఏం కథ. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ గోడ ఇంకొక ఇంట్లో దిగేటంత సందు కూడా ఉన్నది, మరొక తాడు కూడా ఉన్నదట. అవన్నీ చూస్తుంటే ఇంకా అవన్నీ చూడకముందే మాకు నూకేసిండ్రు. నా పిల్ల బాధల నేనున్నా. రాత్రి ఆడ పోలీస్ స్టేషన్లో ఎట్లా ఇచ్చినో ఏమో. నాకు గబర్ అయిపోయింది. వాళ్ళు ఏం అడిగినరో ఏం చెప్పలేదు, నేను చెప్పినో ఏమో
మర్డర్ చేయకపోతే పోలీసు వాళ్ళు 30-40 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏ అచ్చకన్నట్లో ఉంటారో ఎవరన్నా చేస్తారా? అరే ప్రీ ప్లాంట్ గా చేసిండ్రు వాళ్ళు, చేసిండ్రు కాబట్టి అంతమంది పోలీసుల నాడు ముందే పెట్టిండు. ఊరంతా జాతర నిండినట్టు నిండాను. నువ్వు నిజంగా దొంగతనం చేయకపోయి ఉంటే నువ్వు అడుగు ఉండాలి కదా. ఎందుకు నా ఎవకు కమ్మలు పెట్టుకోమన్నా, నా ఎవకు ఉంగరం పెట్టుకోమన్నా బంగారంది. మీరు ఆ రోజు వెళ్ళింది కదా, ఆ రోజు ఏం జరిగింది? ఇగో సార్, ఆమెకు ఆయన ఇంగ్లీష్లో ఫోన్లో చూపించినట్టు చేయమన్నాడంట. ఆమె ఒప్పుకోలేదు. నేను ఇంత అట్లా చేయొద్దు, మనం మంచిగా భార్య భర్తలు పెట్టిన అట్లా ఉండాలా. కానీ ఆయన ఏమో నిన్న పోలీసులు కంటే నాకు ఆమె అసలు నా దగ్గరికే రానియలేదంటే, దగ్గర ఎందుకు రాలేదు సార్? వారం రోజులు ఉన్నా ఆయన దగ్గర బెడ్రూమ్లోనే ఉన్నారు. బెడ్రూమ్లో చేసి పొద్దున్న లేస్తున్నా అని చెప్పారు. అది ఇద్దరు మంచి అక్రమ సంబంధంతో ఉంటే ఉన్నారు సార్. అట్లా ఏం లేదు సార్, మంచిగానే ఉన్నారు. కానీ ఆడు చంపేసిండు. కానీ ఇప్పుడు ఆయన ఏమంటుండంటే, నేను ఆమె కలనే లేదంటే ఎట్లా కాలేదు? నేనున్నా సార్ వారం రోజులు. నా కోడలకు చంపేసిండు ఆడు. ఆమె అలా అక్క అలా వదినే వాళ్ళమ్మ ఆమెకు అక్కడికి టచబెట్టిన నా కోడలు. నేనున్న వారం రోజులు సారు. మీరు చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఒక కూతుర్ని మంచిగా గ్రాండ్గా పెళ్లి చేసి పంపించారు. అసలు ఏం జరిగింది అంటున్నారు? అసలు ఏం జరిగింది సార్? మామూలుగానే పోయింది. మామూలుగా ఇంటి నుంచి పోయింది. పోతా అని చెప్తే పోయింది. అన్ని విధాలు సంసారం చేయడానికే, సంసారానికి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కున్నది. ఆర్డర్ పెట్టుకున్నది. కిచెన్లో కావాల్సిన వస్తువులన్నీ ఆర్డర్ పెట్టుకున్నది. తొక్కు పెట్టుకున్నది. మరి కొన్ని చీరలు కొన్నది. మళ్ళీ డ్రెస్సులు కొనుక్కొని అన్ని నేను తీసుకుపోతా. కొన్ని చీరలు ఇడబెట్టి ఆ వస్తువులు ఇప్పుడు ఈ ఊరికి తొక్కు అవన్నీ ఊరికి పెట్టుకుపోవద్దని చెప్పేసి మేము నిర్మల్ పోయినప్పుడు ఆడికి రండి అని చెప్పేసి అంటే అవన్నీ తీసుకొని పోతా అని చెప్పేసి అంటేనే, సరే మమ్మీ నేను ఇవాళ వండ్రి నేను సోమవారం తీసుకొని వస్తా అని చెప్పిన. అంతే, పోయింది అక్కడ లెక్క ఇట్లా చేసి పెట్టింది సార్. నిర్మల్ ఆయన మెడికల్ ఉన్నది, మెడిజిన్ ఫార్మసీ అని నిర్మల్ మాది మన మంచిర్యాల ఎక్స్ రోడ్లో ఉంది. ఆడ ఉన్నది, అందులో ఉంటాడు, ఆడనే ఉంటాను అని చెప్పేసి ఆడ రూమ్ తీసుకున్నాడు. రూమ్ కూడా మేము కూడా రూమ్ చూసి ఆడ సామాన్ షిఫ్ట్ చేసినాం. ఇంకా సదరలేదు. షిఫ్ట్ చేసిన నుంచి ఇంతగా ఆయన మొత్తం ఇక్కడనే వాళ్ళ చుట్టాలు, వాళ్ళ చిన్నమ్మలు పెద్దమ్మలు ఆల్దోలకపోవడం, వీళ్ళు పోకూడదు ఎండాల మా పిల్ల ఏంటంటే ఇది వరకు ఇంత నా దగ్గర పుట్టింది, ఇంత పెద్దగా అయింది. కానీ ఒక కిరాణ్ దుకాణంకి ఒక పిన్ను గుండు సూది కోసం పోలేదు. ప్రతిదీ నేను తెచ్చిచ్చిన. లేకపోతే నాకు తెలియదు నా మామి రా అని చెప్పి, ఇక తెలియదు రామామి అంటే నన్ను వెల్కమ్ పోయింది. ఏ రాత్రి అంటే ఆ రాత్రి దాకా ఉండిపోయింది. ఆమెను BSc నర్సింగ్ చదివించిన హైదరాబాద్ RVM కాలేజీలో అంత చదివించి ఇప్పుడు పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఆడ దూలానికి కట్టింది ఒక అనుభవం గల వ్యక్తి ఎవరైతే కట్టుకుంటారో అట్లా కట్టింది. ఈ పిల్లకు ఇతల మామూలుగా నైట్ టైంలో పండుకుంటేనే ఒక పాస్పోర్ట్ అని కూడా ధైర్యం చాలదు. తల్లిని లేపుకొని పోతుంది. తల్లిని లేపుకపోయిన పిల్ల అలాంటిది అంత డేర్గా అంతగానం కట్టుకొని ఇది అవుతుందంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? వీళ్ళు నన్ను ఎట్లా చేసింది, ఆమె చేసుకొని చేసి గుండెలో పెట్టి మీదికి వెళ్ళి ఎట్లా చేసి మరో లోపలికి వెళ్ళి గుండెలో పెట్టి మీదికి వెళ్ళి దుంకి వచ్చారు. ఏం చేసారో కానీ చేసింది. ఆ పిల్లలు మాత్రం హిందూ చేసుకోవడం భోజనానికి ఆడు చేసేది అన్న క్రిస్టియన్ పండుగలన్నీ వాళ్ళు చేసేది మాకు చెప్పింది ఒకటి, ఆడు చేసేది ఒకటి. అది ఆ రకంగా ఉన్నది. ఆడ ఈ రకంగా చేసి మమ్మల్ని ఆగం చేసారు. మళ్ళీ కూడా తెలుసా, ఆడ ఇప్పిరా మా వాళ్ళు ఇప్పిన నుంచి మా వాళ్ళు వచ్చిన కాలక్షేసం ఆడ పోయి పండబెట్టి ముఖం చూపిస్తామంటారు. ముఖం చూడకుండా సడ తీసుకొచ్చారు. డైరెక్ట్ ఆడ ఒక 5 నిమిషాలు కూడా ఉంచకుండా తీసుకొచ్చారు హాస్పిటల్కి. ఇప్పుడు లేస్తే ఇక్కడ చూస్తున్న పిల్ల ఇప్పుడు ఆసంటిస్తుంది. ఏం చేయాలి చెప్పండి? ఎట్లా చేయాలి చెప్పండి? న్యాయం కావాలి. నాకు న్యాయం కావాలి. నా బిడ్డకు జరిగినది న్యాయం కావాలి. నాకు అది నేను కోరుకుంటున్నా. మీడియా పరి శిక్ష విధించాలి. అంతే సార్ నేను కోరుకునేది. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ ఘటన పూర్తిగా తమ కూతుర్ని హత్య చేసి అలా పడేశారని చెప్పి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. పెళ్లి జరిగింది, అన్యోన్యంగా పెళ్లి చేశాం, కుటుంబం అంతా కూడా కలిసి గ్రాండ్గా పెళ్లి చేసిన పరిస్థితి. కానీ వారందరూ కూడా ఇక్కడ మా అమ్మాయిని తీసుకెళ్ళి అతి దారుణంగా
బెడ్రూమ్లో హింసించేవాడు, అతను చాలా క్రూరంగా చేసేవాడు అని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆమె ఆ బాధ తట్టుకోలేకనే ఆమె ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పటికీ కూడా ఆమె ఇంటి దగ్గర ఎన్ని రోజులు ఉంటావని చెప్పి బెదిరించడంతో శుక్రవారం రోజు వారి అత్తగారింటికి చేరుకుంది. అత్తగారింటికి చేరుకున్న సమయంలో శనివారం ఇలా విగిత జీవిగా పడి ఉంది. ఆ వారే కుటుంబ సభ్యులు అత్తగారింటి వారే హత్య చేసి ఆ దూలానికి వేలాడదీశారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి ఆమెకు జరిగిన అన్యాయాన్ని మా కుటుంబానికి న్యాయం కావాలని చెప్పి కోరుతున్నారు కుటుంబ సభ్యులు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.